తెలుగు తమ్ముళ్ళు కొత్తలాడిపోతున్నారు. అధినేత తీరుతో తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకని? అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచింది. 10 నెలలకే ఈ రీతిలో తెలుగుదేశం పార్టీలో అనేక చోట్ల అసంతృప్తులు పెరగడానికి కారణాలేంటి? ముఖ్యంగా పదవుల పంపకాల విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు అనేక రకాలుగా అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవి అన్నది ప్రతి నియోజకవర్గంలోనూ అక్కడ దాదాపు ఎమ్మెల్యే తర్వాత ముఖ్యమైనటువంటి పదవిగా భావిస్తూ ఉంటారు. మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ అనేక రకాలుగా చక్రం తిప్పేందుకు అవకాశం ఉంటుంది. అలాంటి ఏఎంసీ చైర్మన్ల విషయంలో కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో కూడా జనసేన నాయకులకి అవకాశం కల్పించడం మీద టీడీపీ శ్రేణుల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అయ్యి ఉండి అక్కడ ఏఎంసీ కోసం తెలుగుదేశం పార్టీ నేతలు గట్టిగా ప్రయత్నం చేస్తుంటే తెలుగుదేశం పార్టీ నేతల్ని పక్కన పెట్టేసి జనసేన నాయకులకి అవకాశం ఇచ్చడం అనేది చాలామంది జీర్ణం చేసుకోలేకపోతున్నారు. జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న 21 అసెంబ్లీ నియోజకవర్గంలోనూ జనసేన నాయకులకి ఏఎంసీ చైర్మన్ ఇవ్వడం మీద ఎవ్వరూ అభ్యంతరం పెట్టట్లేదు. అక్కడ కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఆశాభావంతో ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే మాటకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకోవడాన్ని ఎవ్వరూ తోసిపుచ్చరు. కానీ ఎమ్మెల్యే లేని చోట కూడా జనసేన వాళ్ళకే సీటు ఇవ్వడం అనేది ఇప్పుడు చాలామంది సహించలేనటువంటి పరిస్థితికి వచ్చింది. అది కూడా ఉండి, గన్నవరం, కొత్తపేట, పెడన ఇలాంటి తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి నియోజకవర్గాల్లో కూడా ఏఎంసీ చైర్మన్ పదవిని జనసేన నాయకులకి కట్టబెట్టేశారు. ఉండి నుంచి ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన తన పార్టీకే చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడి పేరుని ఏఎంసీ చైర్మన్షిప్ కోసం ప్రతిపాదించారు. కానీ రఘురామకృష్ణరాజు ప్రతిపాదనని పక్కన పెట్టేసి జనసేన తరపున నాయకుడిగా ఉన్న జుత్తుగ నాగరాజుకి అక్కడ ఏఎంసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. దాంతో ఇప్పుడు ఉండిలో తెలుగుదేశం పార్టీ నాయకులు రగిలిపోతున్నారు. ఇదొక ఉండిలోనే కాదు, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం అత్యంత కీలకమైనటువంటి నిత్యం వార్తల్లో ఉండేటువంటి అసెంబ్లీ స్థానం. అలాంటి గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకట్రావు ఏఎంసీ చైర్మన్ కోసం సీనియర్ నాయకుడి పేరుని అధిష్టానానికి పంపిస్తే దాన్ని కాదని జనసేన పార్టీకి చెందినటువంటి గరికపాటి శివశంకర్ అనేటువంటి నాయకుడికి ఏఎంసీ చైర్మన్ పదవిని కట్టబెట్టేశారు. గన్నవరంలో జనసేన నాయకుడికి ఏఎంసీ చైర్మన్ పదవి ఇవ్వడం మీద ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళు తీవ్రమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా చంద్రబాబు నాయుడు జనసేన ఒత్తిళ్లకు తలొగ్గి చేస్తున్నటువంటి వ్యవహారంగా భావిస్తున్నారు. మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? ఇదొక ఉండిలోనో లేకుంటే గన్నవరంలోనికో పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి 1/2 డజన్ నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్ళు ఏఎంసీ చైర్మన్ పదవి కోసం ఆశ పెట్టుకుని భంగపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కేటాయించినటువంటి 80 ఏఎంసీ చైర్మన్లోనే ఇట్టా ఉంటే మిగిలినటువంటి దాదాపు 200 ఏఎంసీ చైర్మన్ పదవుల్లో జనసేనకి ఎన్ని కేటాయించేస్తారు? ఎన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నేతల ఆశలు నీరుగార్చేస్తారు అనేటువంటి అభిప్రాయం వినిపిస్తోంది. ఒక ఏఎంసీ చైర్మన్ పదవుల్లోనే ఇట్టా ఉంటే రేపు దేవస్థానం కమిటీ పదవుల విషయంలో కూడా ఇదే పందాన్ని కొనసాగిస్తే తెలుగుదేశం నేతలు తీవ్రంగా అన్యాయం అయిపోతారు అంటూ ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ రీతిలో ఆందోళన, ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో ఆ పార్టీ అధిష్టానం ఏమైనా స్పందిస్తుందా? ఈ వ్యవహారాన్ని సర్ది చెప్పేందుకు, తెలుగుదేశం జనసేన మధ్య సర్దుబాటు చేసేందుకు, ఆయా నియోజకవర్గాల్లో రాజుకున్న వేడిని చల్లార్చేందుకు, సమస్య మరింత తీవ్రం కాకుండా చక్కదిద్దేందుకు తగ్గట్టుగా ఏమైనా ప్రణాళిక రచిస్తారా? లేదంటే క్షేత్రస్థాయిలో కొట్లాడుకోండి, మేము మాత్రం అధిష్టానాలు అంతా సఖ్యంగా బాగుంది, ఐక్యంగా ఉన్నామని చెప్పుకుంటూ ఇదే రీతిని సాగిపోతాం అంటూ చేతులుడికి చూస్తారా?